క్రిందటి ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా ఎక్కువగా చలసాని శ్రీనివాసు అట్లాగే శివాజీ సినిమా యాక్టర్ శివాజీ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పోరాడారు. ఇప్పుడు ఇద్దరికి అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు. మొత్తం మీద చిట్ట చివరికి శివాజీ ఇప్పుడు ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం అని సినీ హీరో శివాజీ వ్యాఖ్యానించారు. కూటమికి ఎందుకు ఓటు వేయాలన్న అంశం మీద తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాభివృద్ధికి పనిచేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనకబడేటట్టు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నారు. ఎవరైనా ఉచితంగా ఇస్తున్నారంటే దానికి పర్యవసానంగా నిత్యావసర ధరలు పెరిగిపోతాయని అర్థం. ఉపాధి కల్పించడం మానేసి ఏడాదికి 10,000 ఇస్తే కుటుంబ పోషణ ఎలా? డబ్బు కాదు కావాల్సింది, బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచన చేయండి. పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నాడు? ముఖ్యమంత్రి రాష్ట్రంలో అభివృద్ధి బాగుందని చెప్పడం, కంపెనీలు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయనడం హాస్యాస్పదం. ఒక కంపెనీపై ప్రత్యక్షంగా పరోక్షంగా 160,000 మంది ఉపాధి పొందుతున్నారు. కొంతమంది రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆ విషం చిమ్మేది ఈయనే. ఇట్లాంటి వాళ్ళే. ఆంధ్ర దర్జాగా ఉంది. ఎవ్వడికి అక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే తినేవాడు తింటున్నాడు, బతికేవాడు బతుకుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఆంధ్ర ఏదో అయిపోతుందంటూ హైదరాబాద్లో కూర్చుని ఉపన్యాసాలు ఇచ్చి హైదరాబాద్లో కూర్చుని వార్తలు రాసేటటువంటి వాళ్ళకి ఆంధ్ర నాశనం అయిపోతుంది అన్నటువంటి కాన్సెప్టే. ఇది విని అమెరికా, యూరప్ దేశాల నుండి లేకపోతే ఇతర దేశాల నుండి లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో జరిగిపోతుంది, గంజాయి అయిపోతుంది. గంజాయి ఇంతకుముందు చంద్రబాబు టైంలో లేదా? ఎందుకు చంపేశారు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేని? గంజాయి అనేటువంటిది ఒక స్మగ్లింగ్ బుట నడుస్తూ ఉంది. గిరిజన ప్రాంతాల్లో గంజాయి నడుస్తోంది. దాన్ని ఆపాలంటే ఆ ప్రాంతంలో గిరిజనులందరికీ ఉపాధి కల్పించాలి. చంద్రబాబు చేయలే, జగను చేయలే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఉపాధి అక్కడ 500 కాదు, ఒక్కొక్కళ్ళకి 1000 నుంచి 5,000 సంపాదించుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు అది వదిలేసి ఇవాళ రోజున మనం కుట్టు శిక్షణ ఇస్తాం లేకపోతే ఇంకోటి ఇస్తామంటే అంగీకరించే పరిస్థితులు లేరు. వాళ్ళని సాటిస్ఫై చేయలేరు. కాబట్టి దాదాపుగా ఆ ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏరియాలోని ఏజెన్సీ ఏరియా అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ ఉన్నాయి కాబట్టి చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలకి శాపమే. దానికి కఠినమైన చర్యలు తీసుకునే దమ్ము ఇద్దరికీ లేదు. కానీ దాన్ని ఆనాడేమో గంజాయి వనంగా మార్చాడని జగను, ఇప్పుడు జగన్ గంజాయి వనంగా మార్చాడని చంద్రబాబు. దానికి శివాజీ లాంటి వాళ్ళు సగం జ్ఞానంతో అర్ధ జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. అదే స్పెషల్ ఇక్కడ.